ఏమండి మన చేనుకు మందు కొట్టాలి, తొందర లేచి చేను కడుకు. సరే అని పోతా కానీ ఆ మందుకు ఆ డబ్బాకు పైసలు లేచిన పైసలు వేయ. నీ వెనుక జేబులో పెట్టినాను వండుకున్నోళ్ళే. ఓకే ఓకే ఉన్నాయి, పోతున్నా. శ్రీకాంత్ అన్న, రాజన్న మన అడక్కడికి వచ్చేసారు తొందరగా. అన్న పొట్టాజాడు ఫోన్ చేసిండు, వైన్ షాప్ కాడికి రమ్మన్నాడు. ఆడు మంద అవుతున్నాడు, మనను రమ్మన్నాడు. ఆడుకోదాంపా. ఆడు ఫాన్సర్ ఎవరు లేరు అనుకున్నాం మనం. ఇవాళ పొట్టాజాడు దొరికిండు పాయ. అన్న రాజన్న నువ్వు ఊకోయే, నేను గడవకుండా కానీ. శ్రీకాంత్ గారు మంచోడు, నన్ను ఊకోమన్నాడు. అవరా రాజుగా, నీ దగ్గర పైసలు లేవు అనుకుంటా భలే వచ్చినాయి ఇందిరా పైసలు. నిజంరా రాజుగా, నిన్న పొద్దు కడిగితే ఏమన్నావురా పైసలు లేవంటే కదరా. ఇలా గిన్నెగానం పైసలు గిన్నెగానం బిడ్లు ఏందిరా, నాకు అర్థమైతలేదు. నువ్వు తాగన్నా కొడిమేలు వైన్స్ కొని పరేద్దాం ఏముందన్నా. కొడిమేలు వైన్స్ మొత్తం కొందాం, నీకెందుకు. ఆ వైన్స్లా సావన్ ఉంటాడు, సాగర్ ఉంటాడు. నా పేరు చెప్పి ఫుల్ బాటిల్ అన్నీ తెచ్చుకోపో. సవనన్న దగ్గరకు నీ పేరు చెప్పుకుంటావా రా పుట్రాజుగా? పోయి సవనన్న పుట్రాజు గారు పంపించిన చెప్పంటావా? చెప్పన్నా, టెన్షన్ ఎందుకన్నా. వైన్స్ మనదన్నా, అందరు మనోళ్ళే అన్నా. నువ్వు కొడిమేలు వైన్స్ సరిపోకుండా అడ్డోడు ఇక్కడ వైన్స్ కొన్నాం, టెన్షన్ ఏందన్నా. నీ దగ్గర పైసలు బాగానే ఉన్నట్టున్నాయి. రాజన్న నేను జేబు మొత్తం ఖాళీ చేద్దామే. ఓకే రా, నువ్వు సైలెంట్ ఉండరా శ్రీకాంత్గా. ఏదన్నా గులుతురు. ఈ తాగుబోడు పాడుకోకు, పొద్దున్నే మందు కొట్టని పైసలు ఇత్తిని ఆడు తాగిపోతాడు. మందు కొట్టు అని చేను ఎండిపోతుంది, పత్తి ఎండిపోతుంది, ఇటు వరి ఎండిపోతుంది అని ఇస్తే ఆడేమో ఈడ తాగుకుంటున్నాడు. ఏమో పొద్దుననంగా వేయండి ఇంతవరకు రాబాయ్. ఈ తాగిపోతుంది చేసుకోకనన్నా మా అమ్మ నేను చెప్తినపోతుని. మా చెప్తినపోతుని నాకు కావాలి, నాకు ఇది కావాలి, ఈడు కావాలనుకున్నా ఈడేమో నాకు జీరో అంతా గిట్లా చెప్తున్నాను. మా అబ్బాయి చెప్పినప్పుడు మంచి సాఫ్ట్వేర్ జాబుని చేసుకుంటే కాలు మీద కాలు వేసుకుని ఊరుకోను, పొలంలో దిగే కాలం వచ్చింది. ఈ బాడకోయాడికి నా ఇజ్జత్ పోతుంది. మా అబ్బాయి చెప్పినప్పుడు ఏంటి మంచిగా ఉండు నా లైఫ్. ఇప్పుడు ఈ వారి ఎండిపోయినా పత్తి ఎండిపోయినా మనకు పైసలు ఏడికి వెళ్ళొస్తాయో ఏమో. ఎవరా బాడుకో, పత్తికును వరికి మందు కొట్టమని పైసలు ఇస్తే ఈ బాడుకోలతో కూకొని తాగుతున్నావారా? నా సంసారం అంతా రోడ్డు మీద ఆడుతున్నావు, నా పైసలన్నీ నువ్వు ఎట్లారా? నా జీవితం ఎడా కూడా ఎత్తిందిరా. అవరా బాడుకో, నువ్వు నీ పిల్లని తిట్టంగా సైలెంట్ ఊకున్నాయిందిరా. అవరా వాడుకో, ఏమనుకుంటున్నారా పుట్రాజుగా? నీ పిల్లం వచ్చి నీకు తిడతారా? నా మొగని నేను పాడుకోవాలి పిల్లలే, నువ్వేంద్రా శ్రీకాంత్గా నా మొగని ఇట్టవడిది మల్తా బిడ్డ. అబ్బో మా ఊరిని నన్ను ఒక మాట అనలేదు పుట్రాజుగా. నీ పిల్లని నన్ను తిరుతుందిరా, నేను ఊకోనరా. ఏమేమి రాజా నువ్వు సైలెంట్ ఉన్నావు? అడుగు నిన్ను అడుగు. అవురా నీకు ఎట్లా కనిపిస్తున్నారా? నీ పిల్లని తిట్టిన కూడా మేము పడవంటావారా? అవురా తాగిపిస్తే దాన్ని ఫోన్ చేసింది నువ్వు ఎక్కడ కూడా వేసి రోడ్డు మీద పెట్టి ఇప్పుడు మళ్ళీ ఉల్టా మమ్మల్ని అంటున్నావు. ఆరా నీ పిల్లలు కలిసి నువ్వు ఇంటికైతే రారా, నీ కాళ్ళు చేతులు ఇరగొడతా నేను పోతున్నా. ముండకడగా పైసలన్నీ కథం చేసినావు. అన్నా పీకింది కానీ గదిని మాటలు పట్టించుకుంటా అంతేనా అన్న, లైట్ తీసుకోవాలి. ఇయర్స్ అని పుట్టిరాజు కానీ సూపర్ బంద్ అన్నారు లేదనుకో. ఇక మాకు ఆ తిట్లద్దు, మాకు ఆ తద్దు. బతికుంటే కొనాడి కింద అరక తింటాం కానీ ఈ సోపతులద్దు, ఈ తిట్లద్దు. ఎందుకు ఈ బతుకులు బతికేవాళ్ళు? నీ అమ్మ జీవితం, ఒక్కొక్క జీవితం ఎంతో మంచిగా ఉంటుంది, కానీ ఈ తాగుబోతున్న సోపతులు బట్టి లైఫ్ అంతా ఖరాబ్ చేసుకుని ఉండద్దు. శ్రీకాంత్ అన్న, రాజన్న తాగురా అన్న, ప్లీజ్ అన్న. ఏ పోరా, మమ్మల్ని విలువకు మాకు ఇంకోసారి ఫోన్ చేయకు, మంచిగా ఉన్నాయి ముందే చెప్తున్నా. శ్రీకాంత్గా ఆయనతో మాట్లాడితే నువ్వు నాతో మాట్లాడ ముందే చెప్తున్నా. మీరు ఇద్దరు ఏమైనా చేసుకోరు, నేను మంచిగా చెప్తున్నా. ఆయనతో మాట్లాడే ఉంటే నా దగ్గరికి రాకు నువ్వు. ఏనా అన్న గా చిల్లర ఉంటున్నా మాట్లాడన్నా, నువ్వు ఏమన్నా అనుకో ప్లీజ్ అన్న. సారీ అన్న, ఇంకోసారి నువ్వు రమ్మంటే వస్తా కానీ ఈ దగ్గరికి రానన్న. ఎందుకనంటే ఇలా వైఫ్ గంతఘోరంగా తిరుగుతుంది, అద్దన్న ప్లీజ్ అన్న.
ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ కమెంట్ చేయి.